హాయ్ అండి. గోంగూర పచ్చిరొయ్యల కర్రీ తిన్నారా ఎప్పుడైనా? చాలా టేస్టీగా ఉంటుంది. దాని తయారీ చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పసుపు, ఉప్పు వేసి గుప్పెడు గోంగూరని మూత పెట్టి మగ్గించుకోండి. మనకి కొద్దిగా పేస్ట్‌లా ఫామ్ అవుతుంది. దాన్ని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఫ్రాన్స్‌ని కూడా ఉప్పు, పసుపు వేసి నీరు ఇంకే వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కర్రీ కోసం 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చిలుకలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా మగ్గించుకోండి. ఇలా ఫ్రై చేశాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసి అందులో పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం, గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి అందులో రెడీ చేసినటువంటి గోంగూర పేస్ట్ ఫ్రాన్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ పాటు మగ్గించుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కర్రీని ఉడికించుకోండి. సో ఎప్పుడైతే మనకి కర్రీ దగ్గర పడుతుందో లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.